భాగ్యనగరంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. చందానగర్ ప్రాంతంలోని సెంట్రో చెప్పుల దుకాణంలో విద్యుదాఘాతంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న చీరల దుకాణానికి మంటలు వ్యాపించాయి. క్రమంగా అవి విస్తరించడంతో చూస్తుండగానే 4 అంతస్తుల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 3 అంతస్తుల దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక శకటాలతో సుమారు 5 గంటలు శ్రమించి అదుపు చేశారు. తొలిసారి రోబోను పంపించి మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చారు. తర్వాత సిబ్బంది లోనికి ప్రవేశించి పూర్తి స్థాయిలో ఆర్పివేశారు. మంటలను అదుపు చేయడానికి రోబోను వినియోగించడం ఇదే తొలిసారి. మనము వెహికల్స్ ని ఫస్ట్ పటాన్చెరు నుంచి వెహికల్, దాని తర్వాత కుకట్పల్లి నుంచి, మాదాపూర్ నుంచి, దాని తర్వాత మాదాపూర్ నుంచి మన బ్రాంటో స్కై లిఫ్ట్, జూబ్లీ హిల్స్ నుంచి, జీడిమెట్ల నుంచి, సో మొత్తం 7 వెహికల్స్ అన్నౌట్ జరిగింది. సెంట్రో అనేది ఒక చెప్పుల మన ఫుట్వేర్ షాప్, G+4 బిల్డింగ్. సో దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ స్టార్ట్ అవడం జరిగింది. సో బాగా కంబస్టబుల్ మెటీరియల్ ఉండడం వల్ల ఫైర్ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యి ఆ బిల్డింగ్ కాకుండా పక్కనే ఒక సారీ షాప్ ఉంటుంది, ఆ బిల్డింగ్ కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. దాని పక్కన ఒక IVF ఫెర్టిలిటీ సెంటర్ ఉంటుంది. సో అక్కడ ఇన్ పేషెంట్స్ ఉండడం వల్ల ఇమీడియట్ గా మనం వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసి ఈ 2 బిల్డింగ్ కి దాన్ని ఫైర్ ని రెస్ట్రిక్ట్ చేసి ఫైర్ ఫైట్ చేయడం జరిగింది. లైవ్ ఫైర్ ఆపరేషన్ లో మనం రోబోని యూజ్ చేయడం జరిగింది. సో రోబోని కూడా మనం చూసుకొచ్చి చాలా ఎఫెక్టివ్ గా రోబోని యూజ్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్ ఫైర్ ఫైటింగ్ అనేది 4.5 hours జరిగింది. ఎలాంటి లాస్ లేదు, ఎలాంటి ఇంజరీస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఏమీ లేవు. యాజ్ ఆఫ్ నౌ అయితే షార్ట్ సర్క్యూట్ అనుకుంటాం. మనం హోర్డింగ్స్ నుంచి ఫైర్ స్టార్ట్ అయ్యేది కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ దాన్ని మనం నిర్ధారించుకుంటాం. మళ్ళీ